నేను సఖీకి వచ్చానండి. ఇక్కడ ఉన్నారు గదా! నేను బాబాయ్ గారు అని పిలుస్తూ ఉంటాను. ఈయనకి ఇద్దరు ఆడపిల్లలు చక్కగా చదివించి, పెళ్ళిళ్ళు చేసి హ్యాపీగా ఉన్నారనమాట. మాట్లాడిస్తే అమ్మాయిల గురించే చెప్తూ ఉంటే నాకు భలే ముచ్చటేస్తది. బాబాయ్ గారు ఎలా ఉంటది? ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు గదా! ఎప్పుడు ఫీల్ అవ్వలే అబ్బాయి లేడు అని చెప్పి? ఆ ఫీలింగ్ ఇప్పటివరకు కలగలేదు. నేను యాక్చువల్‌గా మా మదర్‌కి లాస్ట్ అబ్బాయిని. నేను నాన్న వాళ్ళని ఎవరిని చూడలేదు. లాస్ట్‌గా వచ్చాను కాబట్టి అమ్మ నా దగ్గరే ఉన్నది. నా తర్వాత ఇద్దరు ఆడపిల్లలు నాకు కలిగారు మ్యారేజ్ అయిన తర్వాత. ఇద్దరు ఆడపిల్లల్ని ఒక ఆడపిల్లలుగా పెంచుకోలేదు. ఒక మగపిల్లలుగానే పెంచాను. పెంచి పెద్ద చేశాను. ఒక అమ్మాయి ఇంజినీర్, ఇద్దరు ఇంజినీర్లు చదివారు. ఒక అమ్మాయి అంతర్వేది వెళ్ళింది. ఒక అమ్మాయి జర్మనీ వెళ్ళింది. బాగా కష్టపడి పెంచిన అమ్మాయి నా పెద్ద కూతురు. నాకు చాలా ఇష్టం. ఆ అమ్మాయి నా కూతురు కంటే కూడా మా అమ్మలాగానే చూసుకునేవాడిని. ఎందుకంటే బాడీ దగ్గర నుంచి మాట తీరు మొత్తం మా అమ్మలాగే వచ్చింది. అందుకని ఆ అమ్మాయిని నేను చాలా ముద్దుగా పెంచుకుంటానన్నమాట. రెండో అమ్మాయి జర్మనీ. అమ్మాయి చదువు మొదటి నుంచి చదువు కూడా బాగా చదువుకుంటూ వచ్చింది. ఆ అమ్మాయి ఒక 10th క్లాస్ అయిపోయింది, ఇంజినీరింగ్ అయిపోయిన దాకా కూడా అంత అమ్మాయి అయిందా అని కూడా నేను అనుకోలేదు. యాక్చువల్గా మా అమ్మగారు చనిపోయే ముందు వరకు కూడా ఆడపిల్లలు అనుకున్నా కానీ మా అమ్మగారు చనిపోయిన తర్వాతే ఆడపిల్లలు ఇంత పిల్లలయ్యారా, ఇంత వయసు వచ్చిందా అని అప్పుడు దాకా నాకు తెలియలా. అప్పుడు మా అమ్మగారు చనిపోయిన తర్వాత ఇద్దరు పిల్లలు పెళ్ళిళ్ళు చేయగలిగా. ఇప్పుడు వాళ్ళని దూరం ఇచ్చుకున్నాను. నాకు పెళ్ళైన తర్వాత తెలిసి వచ్చింది ఏంటంటే ఆడపిల్లల్ని దూరం ఇవ్వకూడదని తెలిసింది. ఎందుకంటే ఎంత వీడియోలు వచ్చినా, ఎంత సపోర్ట్ చేసినా ఏమున్నా, బిడ్డ పుట్టి చేతికి వచ్చినప్పుడు ఉండే ఆనందం వేరే ఏముండదు. ఇప్పుడు దూరం వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు లేరు, దూరంగా ఉన్నారు అంటే నాకు చాలా బాధగా ఉంటుంది. ఒక్కో అయ్యో! రోజునైతే చాలా బాధపడతాను. నా దగ్గర డబ్బు లేదు కాబట్టి అంత దూరం పంపగలిగాను. అదే నా దగ్గర ఉన్న స్తోమతలు ఇక్కడున్న దగ్గర ఇచ్చుకున్నట్టయితే ఎంతో ఆనందంగా ఉండేది అనుకుంటా. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు నేను వాళ్ళనే చూస్తూ కూర్చుంటాను అనమాట. ఎందుకంటే నా బిడ్డ కూడా సేమ్ రెండో పాపలాగే ఉంటుంది మేడం గారు. అయ్యో! బాబాయ్ గారు మీరలా బాధపడకండి. మనం అందరం ఉన్నాం గదా! అమ్మ కష్టం మనకి తెలుస్తుంది. కానీ కన్న తండ్రి కష్టం ఇలా చెప్పుకుంటేనే మనకు అర్థమవుతుంది. సో, ఇది ప్రతి ఒక్క తండ్రికి ఈ వీడియో అంకితమండి. కనెక్ట్ అయిన వాళ్ళు రండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. అండ్ బాబాయ్‌కి మనం అందరం ఉన్నాం గదండీ! వాళ్ళు అంత దూరం ఉంటే మనం దగ్గర లేమా? మేమున్నాం బాబాయ్ గారు. థ్యాంక్స్ అండి.